సౌలు గారు అనుకుంటున్నారు ఎలాగైనా దావీదుని చంపాలనుకున్నప్పుడు ఎవరు విన్నారు దాన్ని? యోనాతాను తన బెస్ట్ ఫ్రెండ్ అండి. ఎవరు? దావీదు గారు. దావీదు దగ్గర వచ్చి చెప్తున్నాడు, నా తండ్రి నిన్ను చంపబోతున్నాడు, నువ్వు ఉదయ కాలం లేచి రహస్యమైన స్థలానికి వెళ్ళిపో, ఇక్కడ ఉండొద్దు, నా తండ్రి ఇలా ప్లాన్ చేస్తున్నాడు నిన్ను చంపాలని. ఇలాంటి స్నేహితులు ఎవరైనా ఉన్నారమ్మా? యోనాతాను దావీదు ఏం చేశారంట? ప్రమాణం చేయించుకున్నారు, నువ్వే నా ప్రాణ స్నేహితుడివి. ఎందుకు? ప్రాణము నుండి నన్ను తప్పించావు కనుక. రహస్యమైన స్థలములో ఉన్నటువంటి దావీదు దగ్గరికి వెళ్ళి, నువ్వు భయపడొద్దు, నా తండ్రి నిన్ను చంపలేడు, నువ్వు ఉన్న స్థలము ఆయనకి తెలియదు, నువ్వు రహస్యమైన స్థలంలో ఉన్నావని నాకు మాత్రమే తెలుసు. ఇది నిజమైన ఫ్రెండ్షిప్కి వాల్యూ. అంటే ఇప్పుడు ఉన్న ఫ్రెండ్షిప్ ఎలాగంటే, మందు తాగడానికి ఫ్రెండ్షిప్ కావాలి, సినిమాలకు వెళ్ళడానికి ఫ్రెండ్షిప్ కావాలి, పార్కులకి ఎంజాయ్మెంట్ జరగడానికి ఫ్రెండ్షిప్ కావాలి. కష్టం వచ్చినప్పుడు ఫ్రెండ్షిప్ ఎవరు రారమ్మా. నువ్వు ఇబ్బందులు ఉన్నప్పుడు ఏ ఫ్రెండ్షిప్ అన్న రమ్మని చూద్దాం. క్వార్టర్ మందు పోస్తారా అంటే ఎక్కడైనా వచ్చేస్తాడు. నిజమైన స్నేహితుడు అనడానికి నీ బాగు కోరేవాడే కానీ చెరిపేవాడు నిజమైన స్నేహితుడు కాడు. నిజమైన స్నేహితుడు అంటే ఎలా ఉండాలమ్మా? నిన్ను బాగు చేసేవాడుగా ఉండాలి, నిన్ను చెడిపేవాడుగా ఉండకూడదు. నిజమైన స్నేహితుడు అంటే స్నేహం చేయవచ్చేమో కానీ స్నేహం చేయవద్దని చెప్పడం లేదు, స్నేహం చేయండి, కానీ నిజమైన స్నేహితుడు ఎవరు తెలుసుకోండి. నిజమైన స్నేహితుడు యేసుక్రీస్తేనమ్మా. ఎవరు? యేసుక్రీస్తే. నిజమైన స్నేహితుడు యేసుక్రీస్తే. మన ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎన్ని సమస్యలు వచ్చినా మీరు యేసు ప్రభుతో చెప్పుకోండి. ఒకరోజు అదికి ఒక కారణం ఉంటుంది. నువ్వు నిజమైన స్నేహితుడి దగ్గర చెప్పేవానికి ఈ లోక సంబంధమైన స్నేహితుల దగ్గర అంతే. యోబు గారికి జరిగింది నీకు కూడా జరుగుతుంది ఒకరోజు. నిజమైన స్నేహితుడు ఎవరమ్మా? గట్టిగా చెప్పాలి. యేసుక్రీస్తే. మన యొక్క నిజమైన స్నేహితుడు ఎవరు? యేసుక్రీస్తే.